ఈరోజు సింపుల్‌గా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఏదైనా ఒక విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువ ఊహించుకోవడం చేశామంటే అది టోటల్‌గా రివర్స్ అయ్యిద్ది. ఆ విషయం తెలుసు. కానీ ఇలా అయ్యిద్ది అని అస్సలు అనుకోలేదు నేను. నేను అస్సలు ఊహించలేదనమాట ఇలా జరిగిద్ది అని. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాలేదు కదా! వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమైద్ది. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు చీకటితో లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఈరోజు మనకి ఈరోజు నుంచి శ్రావణ మాసం మొదలు, అలాగే గురువారం. ఇంకా నాకు చాలా స్పెషల్ డే అనమాట ఇవాళ. అందుకోసం చీకటితో నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి అన్నీ కడిగి ముగ్గులు పెట్టుకొని, ఇంకా పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాననమాట. స్వామివారిని కొంచెం కాకాబట్టాలి కదా! అందుకోసం సింపుల్‌గా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. అసలు విషయం ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా! ఈరోజు మా పెళ్లి రోజు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టామనమాట. స్వామివారిని కొంచెం కాకాబట్టాను. ఇన్ని సంవత్సరాలు మా జీవితం ఎలా సాగిపోయిందో ఇక మీదట కూడా అలాగే సాఫీగా సాగిపోవాలి. అంటే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సుఖాలొచ్చినా ఎప్పటికీ ఇలాగే కలిసుండాలి అని దేవుడిని కొంచెం కాకబట్టి పూజ అయితే చేసుకున్నాననమాట. ఈ వ్లాగు నిన్నటి వ్లాగ్ అనమాట. అంటే ఆగస్టు 13, 2000 సంవత్సరంలో మా పెళ్లి జరిగింది. మా పెళ్లి రోజు ఈరోజు ఎలా చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని, అంటే నిన్న అస్సలు ఒంట్లో బాలేదు నాకు. అసలు నిద్ర లేవగలుగుతానా లేదా అనుకున్నాను. ఎలాగోలా కొంచెం ఓపిక చేసుకొని, అందుట్లో శ్రావణ మాసం ఫస్ట్ రోజు, పెళ్లి రోజు అన్నీ కలిసొచ్చినాయి గదా! కొంచెం ఓపిక తెచ్చుకొని, చీకటితో అంటే మరీ చీకటితో ఏం కాదులెండి. 5:30, 5 అయ్యిందనమాట. ఆ టైంకి లేచి అన్నీ శుభ్రం చేసుకొని, పొద్దున్నే పూజ చేసుకుందాం ముందు అని జెప్పేసి తలస్నానం చేసొచ్చాను. ఈరోజు ఒక బాధ కలిగే విషయం గూడా ఉంది. అది గూడా జెప్తా. దానికంటే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకొని, ఆ తర్వాత ఆ విషయం గూడా జెప్తాను. అయితే తలస్నానం చేసొచ్చి ఫస్ట్ పూజ చేసుకుందాము అన్నట్టుగా పూజ అయితే చేసుకున్నాను. అయితే మా పెళ్ళి ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయ్యి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ 25 సంవత్సరాల్లో అసలు ఎన్నో నా వయసుకు మించి ఎన్నో చూశాను. కష్టం ఎన్ని చూసినా గూడా కష్టంలో, సుఖంలో ఎప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా మా వారిని వదిలిపెట్టి నేనెళ్ళలేదు. నా చెయ్యి వదలాలి అని మా వారు అనుకోలేదు. ఎందుకిలా చెప్తున్నాను అంటే, చాలా చిన్న వయసులో పెళ్లి జరిగింది. నాకు తెలియకుండా మా వారిని చాలా ఇబ్బందులు పెట్టాను. అంటే వయసుకు మించిన బాధ్యతలు నెత్తిన మీద పడేటప్పటికి నాకు తెలియలేదు. ఎలా నడుచుకోవాలి? ఎలా ఉండాలి? అని. కొన్ని సంవత్సరాలు గడిచే కొంది అంటే సంవత్సరాలు గడిచే కొందికి కొంచెం కొంచెం అర్థం చేసుకున్నాననమాట. నాకు ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా గూడా మా వారు అస్సల వదలాలి అనుకోలా. ఆఖరికి నేను ఉంటానో, పోతానో తెలియనంత సిచ్యువేషనొచ్చింది. ఆ టైంలో గూడా వారి ఆస్తులన్నీ అమ్ముకొనైనా సరే నన్ను కాపాడుకోవాలని చూసారు తప్పితే, నన్ను వదులుకోవాలి అనుకోలేదు. అంత మంచివారనమాట మా వారు. నేను మా వారు సరిగ్గా చూసుకున్నా, చూసుకోకపోయినా నన్ను ఎక్కువగా కష్టపెట్టిన సందర్భాలున్నాయి. ఆ టైంలో గూడా నేను మా వారి చెయ్యి వదిలిపెట్టి పుట్టింటికెళ్ళాలి అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో మా అమ్మ, నాన్న వచ్చేయమని గూడా అన్నారు. అయినా సరే వచ్చి నేను వేలెత్తి చూపించుకోదలుచుకోలేదు. కష్టమైన, సుఖమైన నేనిక్కడే ఉంటాను. మా వారితోనే ఉంటాను అని చెప్పి ఆ చిన్న వయసుకే అట్లా అనేదాన్ని. అట్లా నేను మా వారిని వదిలిపెట్టి ఎళ్ళలేదు. అట్లా ఒకరికొకరం తోడుగా కష్టంలో, సుఖంలో ఉన్నాం కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇలా ఉండగలిగాము. ఇక మీదట గూడా కష్టంలో అయినా, సుఖంలో అయినా ఇద్దరం ఒకరికొకరం తోడుగా మా జీవితం ఇలా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ గూడా మాకుండాలని కోరుకుంటున్నా. అయితే నా అనుభవం ప్రకారం అంటే నాకు అర్థమైనంత వరకు నేను ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఇప్పుడు చాలామంది నా పంతం నెగ్గాలి అని ఒకరికొకరు ఇద్దరు మగపిల్లలు అలాగే అనుకుంటున్నారు. ఆడపిల్లలు అలాగే అనుకుంటున్నారు. పంతం నెగ్గించుకోవడం ఎంతో సేపు పట్టదు. నిమిషం పని. దానివల్ల ఎన్ని బంధాలు పోతాయో, ఎంతమంది మనకు దూరం అవుతారో అదెందుకు ఆలోచించరు? పంతానికి పోయి మనం సాధిచ్చేదేముంటది? నువ్వు ఎంత సాధిచ్చినా, ఎన్ని జాబులు చేసినా, ఎన్ని గోల్డ్ మెడల్ సాధించినా, ఎంత ఆస్తిపాస్తులు సంపాదించినా, మనకంటూ మన వాళ్ళు పక్కన ఉండకపోతే, మనం ఎంత సంపాదించినా జీరోతో సమానం.
మన ఆనందాన్ని పంచుకోవటానికైనా మన వాళ్ళు ఉండాలిగా. మన వాళ్ళు అంటే కన్న తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, పిల్లలు అందరూ వస్తారు. వీళ్ళందరికన్నా ఫస్ట్ ప్లేస్‌లో భర్తే ఉంటాడు. మనం ఆహ్, ఎలాంటి సమస్యలో ఉన్నా ఫస్ట్ మనకి తోడుగా నిలబడేది భర్తే. కన్న తల్లిదండ్రులు కూడా కొంతవరకే ఉంటారు మనతోటి. ఎల్లకాలం వాళ్ళు మనతోటి ఉండలేరు గదా! మన మనతో కడదాకా ఉండేది భర్త మాత్రమే. పిల్లలు గూడా కొన్ని సంవత్సరాలు అయినంక వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. కష్టమైన, సుఖమైన భర్త ఉండాలి. ఇంకోటేంటో తెలుసా? భర్త పని చేసినా, చెయ్యకపోయినా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, ఆఖరికి మంచంలో ఉన్నా సరే భర్త ఉన్న దారి వేరు, భర్త లేని వాళ్ళ పరిస్థితి వేరు. చాలామంది వాళ్ళు బాధపడేటప్పుడు అంటుంటే నేను వింటాను. భర్త ఎలాంటి వాడైనా భర్త ఉన్న దారి వేరు. భర్త ఉంటే ఆ ఆడదానికి విలువ. భర్త లేకపోతే ఈ సమాజం చాలా తేలిగ్గా, చాలా చులకనగా, ఎగతాళిగా ఏ మాటైనా అనేసేయటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని భర్త ఉండాలి. భర్త ఉంటే మనం ఏం సాధించినా దానికి విలువ, గౌరవం. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది అర్థమైందని అనుకుంటున్నాను. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. తన్నుకున్న, గుద్దుకున్న భర్త భర్తే. ఎప్పటికైనా సరే భర్త భర్తే. అలా కాకుండా ఈగోలకు పోయి నా పంతమే నెగ్గాలి, నేను అనుకున్నది చెయ్యాలి అంటే ఏ బంధమో నిలబడదు. ఒకటి కావాలి అంటే ఇంకోటి వదులుకోవాలి. భర్త కావాలి అంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. అలాగే మనకిచ్చే గౌరవం మనకిస్తూనే మన ఇష్టాలని తెలుసుకొని మనకేం కావాలి అనేది ప్రతిదీ భర్త చూసుకోవాలి. అటు ఉండాలి, ఇటు ఉండాలి. నేను ఆడవాళ్ళని ఒక్కళ్ళనే అనట్లేదు. మగవాళ్ళకి కూడా చెప్తున్నా. ఇద్దరికీ ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం గానీ, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం గానీ, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు అర్థం చేసుకోవటం గానీ, ప్రతిదీ ఇద్దరికీ ఉండాలి. అప్పుడే ఏ జీవితమైనా ప్రశాంతంగా ఉంటది, బావుంటది. వాళ్ళిద్దరూ బావుంటే వాళ్ళ పిల్లల జీవితం కూడా బావుంటది. వాళ్ళందరూ బావుంటే అటు కన్న తల్లిదండ్రైనా, ఇటు అత్తమామైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇవన్నీ పాటించి చూడండి. లైఫే మారిపోయిద్ది. చెప్పలేనంత ఆనందం వేసిద్ది. మనకి భర్త పక్కనుంటే, భర్త మన మనసుని అర్థం చేసుకుంటే, పూరి గుడిసెలో ఉన్నా గూడా అసల ఆ ఆనందమే వేరు. అలాగే పచ్చడి మెతుకులు తిన్నా గూడా పరమాన్నం తిన్నంత ఆనందంగా ఉండిద్ది. ఆడదానికి భర్త అర్థం చేసుకునేవాడు దొరికితే ఎంత కష్టమైనా బరాయించిద్ది. ఏదైనా చేయగలిగిద్ది భర్త మంచివాడైతే. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోండి. సంతోషంగా ఉండండి. నాకెందుకో ఇవన్నీ చెప్పాలనిపించింది. నేను కూడా చాలా చూశాను. నా వయసుకు మించిన బాధ్యతలు, వయసుకు మించిన పనులు, చాలా కష్టాలు, సుఖాలు ఎన్నో చూసి ఇక్కడ దాకా వచ్చాను. అవన్నీ చూశాను కాబట్టి, అవన్నీ బరాయించి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి, ఈరోజు మీకు ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఇద్దరూ కలిసి ఉంటేనే ఇంట్లో అయినా, బయటైనా గౌరవం. అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఒకరికొకరు తెలుసుకోండి. గొడవలు పడకుండా ప్రశాంతంగా ఏదైనా సమస్య ఉంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోండి. ఫస్ట్ ఒకళ్ళకొకళ్ళు టైం కేటాయించండి. బిజీగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోండి. చాలా సమస్యలు తీరిపోతాయి. అసలు గొడవలు వచ్చేదే ఇక్కడ. ఒకళ్ళకొకళ్ళు టైం ఇవ్వకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోవటం వల్లే గొడవలు. అదే ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఏముంది అనేది మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ముందుకెళితే జీవితం సాఫీగా సాగిపోయిద్ది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు పొద్దున్నే పూజ చేసుకున్నాను కదా! ఇంక ఈరోజు నాకు చెప్పలేనంత బాధ కలిగే విషయం కూడా జరిగింది. ఇంక పూజ అయితే చేసుకున్నాను కానీ ఒక దిగులు, బాధ ఉందన్నమాట. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. ఏదైనా సరే ముందుగానే ఊహించుకోవటము, ఎక్కువ సంబరపడటం చేయకూడదు. అది అస్సలు జరగదనమాట. అట్లా మనం ఎక్కువ ఊహించుకున్నాము అంటే. ఈసారి నా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు అంటే మేమెప్పుడు ఘనంగా చేసుకున్నదే లేదు. ఊరికే ఇంట్లో పూజ చేసుకుంటాను తలస్నానం చేసి అంతే. ఇంకా నేనైతే కొత్త చీర అది కట్టుకుంటాను కానీ మా వారైతే కొత్త బట్టలు కూడా కట్టుకోరు. ఎప్పటికప్పుడే పిల్లలకి తీసుకొస్తే చాలులే, నీకు తీసుకుంటే సరిపోయేదిలే, నాదేముంది నాకున్నాయి కదా అని ఇంకా ఇంట్లో ఉన్నయ్యే ఏదో ఒకటి అలా కట్టుకుంటూ ఉంటారు తప్పితే ప్రత్యేకంగా వారి కోసం అంటూ ఎప్పుడు బట్టలు కుట్టించుకోరు. నేను తీసుకొచ్చినా కూడా కుట్టించుకోరు అనమాట. అంటే క్లాత్ తీసుకొస్తాను, కుట్టించుకోరు. ఏముందిలేమ్మా తర్వాత ఎప్పుడోసారి కుట్టించుకుంటాలే అంటారు. ఇంకా అట్లా సైలెంట్గా ఉంటారు. ఇంట్లో 1, 2 ఉతుకులు పడినవి ఉంటాయి కదా, ఇంకా అవే వేసుకుంటారనమాట. తలస్నానం చేసి ఇంకా అవి వేసుకుంటాము. ఇంక ఇంట్లో పూజ చేసుకుంటాం అంతే. ఇంకా బయటికి వెళ్ళటము, రెస్టారెంట్లకి వెళ్ళటము, పార్టీలు చేసుకోవడం ఇంతవరకు
మా పెళ్ళై ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మేము ఎక్కడికి బయటికి వెళ్ళింది లేదు. ఏదన్నా కొంచెం సింపుల్‌గా ఏదన్నా పార్టీలాగా చేసుకోవటం గానీ, అలాంటివి అసలు నాకు తెలియనే తెలియవు. మీకో విషయం తెలుసా? మేము సినిమాకెళ్ళింది కూడా లేదు. అంత సింపుల్ లైఫ్ అనమాట. కానీ ఉన్న దాంట్లో ఒకరికొకరు అర్థం చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా గడిచిపోయింది. నాకు కూడా అలాంటి కోరికలేమి ఉండేవి కాదులెండి. అట్లా బయటికెళ్ళాలి అనేది ఆలోచన కూడా వచ్చేది కాదు. అయితే ఈ సంవత్సరం అంటే పోయినసారి 25వ సంవత్సరంలో అడుగుపెట్టాం కదా అని చెప్పి గుడికెళ్దాము, 25 సంవత్సరాలకి ఒక గుర్తుగా ఉంటది అన్నట్టుగా పోయిన సంవత్సరం అత్తయ్య, అమ్మ, నేను, మా వారు అందరం కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికెళ్ళామనమాట. అసలు ఇన్ని సంవత్సరాల్లో ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేను ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యాను? నాకసలు ఎందుకు ఇలా బయటికెళ్ళాలి, గుడికెళ్ళాలి, కొంచెం సింపుల్‌గా పార్టీలాగా చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదా అనిపించింది. అప్పుడు అర్థమైందనమాట. అప్పుడప్పుడు ఇలా బయటికెళ్తే బావుంటది. గుడికైనా సరే అందరం కలిసి బయటికెళ్తే బావుంటది అన్న ఆలోచన వచ్చింది. అయితే ఈ సంవత్సరం గూడా నేను అనుకున్నాననమాట. ఇద్దరం కొత్త బట్టలేసుకొని 25 సంవత్సరాలు పూర్తయింది కదా! గుర్తుగా ఉంటది. ఒక మెమరీగా ఉంటది. ఎక్కడికన్నా గుడికెళ్దాము అన్నట్టుగా ఇద్దరికీ బట్టలు తీసుకున్నాను. నేను బ్లౌజ్ గూడా వర్క్ చేయించుకున్నాననమాట. చూయించాను గదా! ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? అనుకోకుండా బట్టలు తీసుకొచ్చినా కూడా మ్యాచింగ్ అయినియనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి గూడా గుడికెళ్దాము, సరదాగా అందరం కలిసి ఎక్కడన్నా డిన్నర్ చేద్దాము, అసలు కొంచెం ప్లానింగ్ చేశాననమాట. కానీ అది టోటల్ రివర్స్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో మేము గ్రాండ్‌గా చేసుకోకపోయినా ఫస్ట్ టైం అనమాట. ఇట్లా మా వారు ఒక చాట, నేను ఒక చాట ఉంటాం. చాలా బాధగా అనిపించింది. నేనెప్పుడూ అట్లా ఆలోచన చేయనప్పుడు ఇద్దరం ఒకే చాట ఉన్నాం. ఇట్లా చేసుకుందాము అన్న ఆలోచన చేసేటప్పటికి మా వారు ఒక చోట, నేను ఒక చోట ఉన్నాము అని బాధేసింది. కాకపోతే ఏంటంటే మా వారు కూడా వెళ్ళింది గుడికే కాబట్టి ఇంకా అలా తృప్తి పడ్డాననమాట. ఇంకేదైనా ముందే ఊహించుకోకూడదు అనిపించింది. ఇంకా గుడికే ఎళ్లారు కాబట్టి ఇంకా అలా తృప్తి పడ్డాను. ఇంకా మా పెళ్లి రోజైతే అనుకున్నదొకటి, జరిగిందొకటి అన్నట్టు టోటల్‌గా రివర్స్ అయిపోయిందనమాట. ఇంకా మా వారక్కడ, నేనిక్కడ. అదే నాకు బాధేసింది. ఇంకా మా పెళ్లి రోజైతే ఈ సంవత్సరం ఇలా జరిగింది. నిజంగానే 25వ సంవత్సరం మెమరీగా మిగిలిపోయిద్ది. ఇంకా అనుకున్నదొకటి, జరిగిందొకటి అనమాట. ఓకేనండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ